వివేక్ మరణించిన తర్వాత తండ్రి ఎంతో వేదన పడి ఉంటాడు. కానీ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు మనల్ని ధైర్యం నింపుతూ వచ్చాయి. వినండి. వచ్చినటువంటి నవ్వుడవి కానీ దేవుడు ఇచ్చిన నా కొడుకులు, నా బిడ్డలు వాళ్ళు. ఎందుకంటే 2018లో విక్కీకి క్యాన్సర్ ఎఫెక్ట్ అయినప్పుడు హైదరాబాద్లో, బాంబేలో సర్జరీ అయినప్పుడు చర్చి ఫ్రెండ్సే విక్కీకి. మాకు ఏం తెలియదు అసలు. నేను ఇక్కడి నుంచి పద్మ బాంబేకి వెళ్ళాలన్నా వాళ్ళే మాకు టికెట్ బుక్ చేసి, బాంబేకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి, మేము బాంబే ఫ్లైట్ దిగిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ ట్రీట్మెంట్ అయినంత వరకు మాకు అన్ని విధాలుగా సహకారాలు అందించారు. కానీ వీటికి క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యింది అనగానే మాకంటే ఎక్కువగా వాళ్ళే బాధపడ్డారు. అందరూ చర్చి వాళ్ళు అందరూ కూడా, చర్చి అసలు ఇంత మా వికీ ఏజ్ వాళ్ళే మొత్తం అందరూ. అంకుల్ మీరు బాధపడద్దు, ఒకసారి మనకు నేతన్ వాళ్ళ బంధువు బెంగళూరు బాప్టీ చర్చిలో ఆమె పెద్ద డాక్టర్, ఒకసారి మనం తమ్ముని అక్కడికి తీసుకపోతే ఏమన్నా మనకు ట్రీట్మెంట్ విషయంలో వాళ్ళు మనకి ఏమన్నా సాయం చేస్తారని అంటే మేము బాంబే నుంచి బెంగళూరుకి వచ్చినాం. బెంగళూరులో కూడా అక్కడ డాక్టర్ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నది. నాకు ఆ ఎంఆర్ఐ దిగడానికి దాంట్లో మిషన్లోకి పోవాలని అంటే ఇప్పటికీ కూడా వీటికి మిషన్లోకి పోవాలంటే భయం. అయితే అక్కడ డాక్టర్ బ్రేక్ నువ్వేం బాధపడకు అని చెప్పి ఆమె బాగా దగ్గర ఒక రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు అన్నం పోయేది, 10 నిమిషాలు ఉండేది, మళ్ళీ ఏమంటే బయటకు వచ్చేది. కానీ అది ఏదో ఒక విధంగా వాళ్ళు మొత్తం ఎంఆర్ఐ తీస్తే మా దురదృష్టం ఏమో దాన్ని స్పైన్లో కూడా ఆయనకు వచ్చేసింది. మెడుల్లాలో ఆల్రెడీ ఉందని బాంబేలో చెప్పారు, ఇక్కడ బెంగళూరులో స్పైన్లో కూడా వచ్చింది. ఇప్పుడు ట్రీట్మెంట్ మాత్రం కొంచెం హార్డ్గా తీసుకోవాలి కాబట్టి మీరు ఏమనుకోవద్దు. నేను హైదరాబాద్లో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. ఎందుకంటే మీరు బెంగళూరులో ఉండి లాంగ్ టైం ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్కు మీరు లాంగ్ టైము ఆంటీ కానీ మీరు కానీ అందరూ సఫర్ అవుతారు. ఎందుకంటే మీకు ఇక్కడ బెంగళూరులో ఉండాలంటే మీకు కష్టం. ఎందుకంటే ఇక్కడ మీకు సెంటర్ కావాలి, ఫుడ్ కావాలి, రావాలన్నా పోవాలన్నా. కాబట్టి మీకు ఏం ఇబ్బంది కాకుండా ఇక్కడికి వెళ్ళి మీరు హైదరాబాద్ పోగానే మిమ్మల్ని ఏం చేయకుండా డైరెక్ట్ వివేక్ ట్రీట్మెంటే స్టార్ట్ అవుతుంది అని ఆమె ఒక సీడీ ఇచ్చింది, పర్సనల్గా లెటర్ ఇచ్చింది. హైదరాబాద్ డాక్టర్ కూడా లెటర్ రాసి ఇచ్చింది. సరే ఎన్ని రకాలుగా అంటే మేము హైదరాబాద్లో ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఇక్కడ సెలవు లేక నేను వచ్చినా కూడా వెంకట్ తర్వాత పిల్లలు అసలు నిజంగా చిన్న పిల్లలు వాళ్ళని వేసుకొని వచ్చి, రాకేష్ ఇట్లా చిన్న పిల్లలు వేసుకొని వచ్చి విక్కిని కీమో కానీ రేడియేషన్ కానీ విక్కిని తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చి ఇంటికాడ తోలేదు. ఎంతగా అంటే నేనే బాధపడేది వీళ్ళని చూస్తే. చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలు తీసుకొని కారు మీద వచ్చి మేము ఇక్కడ నల్గొండలో ఉన్నా కూడా టైం అంతా వీళ్ళతోనే స్పెండ్ చేసేది, వేణలతోటి వంశీతోటి. నిజానికి ఇదంతా కూడా ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు మా కుటుంబం వెడల, మా ఇంటి వెడల మేము ఎంత బాధపడ్డామో మా కంటే ఎక్కువ కూడా వికీ ఫ్రెండ్స్ బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ మొన్నటి వరకు కూడా అంకుల్ మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి, ఎనీహో ఏదైనా కూడా మేము చేసామంటే లేదన్నా అని అనేది. కాబట్టి ముఖ్యంగా మరి దేవుడు వికీ ఇంత మంచి స్నేహితులని ఎవరిలో కూడా నేను ఇంత స్వార్థం చూడలేదు. వాళ్ళు ఎటువంటి మనుషులు అని అంటే మనకు వాళ్ళు 100% దేవునికి అంకితం అయిపోయారు. వాళ్ళు ఎటువంటి సర్వీస్ అని అంటే వికీకి కానీ నా పిల్లల విషయంలో కానీ మేము లేకపోయినా కూడా వీళ్ళకి మన తప్పుందా, అసలు మా బంధువులు గారు, చుట్టాలు గారు, తెలిసిన వాళ్ళు గారు, మా వల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి లాభం పొందలేదు. కానీ వాళ్ళలో ఉన్నది ఒకటే, విక్కీ దేవుని బిడ్డ, వెన్నెల దేవుని బిడ్డ. కాబట్టి ఈ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మన చెల్లెళ్ళు అని చెప్పి వాళ్ళు ఎంత సర్వీస్ చేసిరంటే నా పిల్లల విషయంలో, ప్రతి విషయంలో. మయా రాకేష్
రాకేష్ నేను అప్పుడు పోవాలి ట్రీట్మెంట్కు, మళ్ళీ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ దిగాలి. అంకుల్ మీరు ఏం లేదు 2 days ముందర మా ఇంటికి వచ్చేయండి, మా ఇంట్లో ఉండండి, నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా అని చెప్పి రాకేష్ 2 days రాకేష్ ఇంట్లోనే ఉన్నాడు. అంతలోనే మాకు రవి చనిపోయిందని నేను ఎర్లీ మార్నింగ్ వచ్చిన దగ్గర ఉండి అందులో 12 దాకా కూడా వానికి ఎందుకో అందులోకి పోవాలంటే భయపడేది. ఎంఆర్ఐ స్కానింగ్ పోవాలంటే చాలా బాధపడేది. ఈ విధంగా మరి వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే. ప్రతి ఒక్క మాస్టర్ గారు అందరూ లేదు ఇప్పుడు ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే నేను కూడా వాళ్ళ విషయంలో మా ఓని విషయంలో నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే వాణిలో వీళ్ళ లక్షణాలే ఉన్నాయి, వీళ్ళ పెరుగుదలనే ఉంది, వీళ్ళ గుణమే ఉంది. హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్కి ఉన్నప్పుడు ఎవరైనా పక్క పేషెంట్ ఒకవేళ ఆ పేషెంట్కు హెల్ప్ చేసే వాళ్ళు లేకపోతే డాడీ ప్లీజ్ డాడీ నువ్వు గో, యూ కెన్ గో, నువ్వు పోయి ఆయనకు టీ వాళ్ళు అక్కడ పెట్టిపోయారు, టీ వాళ్ళకి ఇచ్చేయి డాడీ, టిఫిన్ వాళ్ళకి ఇచ్చేయి డాడీ, అలా మోషన్ తీసుకోపోతానికి ఎవరు లేదు డాడీ, జర ఏమనుకోకుండా అట్లా వాడు బెడ్ మీద ఉండి సర్వీస్ చేసేది. కొంచెం లేసే శక్తి ఉంటే పక్కన ఉన్న బెడ్ వాళ్ళ దగ్గర కూడా పోయి మీరు ఏమనుకోకపోతే నేను ప్రేర్ చేస్తా, నాకు ఎందుకో నాకు మిమ్మల్ని చూసి ప్రేర్ చేయాలనిపిస్తుందని, ఓకే నాన్న ప్రేర్ చేయని ఆ పక్క ఉన్నాను. వీడేనే ప్లేట్లెట్లు 8,000 ఉన్నాయి, డేంజర్గా ఉన్నాడు, అయినా కూడా పక్క పేషెంట్ల కాడిపోయి ప్రేర్ చేసి వచ్చేది. ఇది మీకు ఇట్లాంటి లేట్ ఆడి నాకు ఏసఐ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 8,000 ప్లేట్లెట్లు ఉంటే అసలు నేను నిలబడతానా, నాకు బ్లడ్ పడాలి, లేకపోతే నాకు మోషన్లో బ్లడ్ పడాలి, నేను కింద పడిపోవాలి, అయినా నేను ఇంత స్టాండర్డ్ ఉన్నా అంటే నువ్వు నమ్మలేవా అనేది. నాన్న ఏం అని చెప్పి ఆ విధంగా ఆ కోర్సు గురించి 2018 నుంచి 2024 వరకు 6 సంవత్సరాలు. కానీ దేవుడు ఎందుకనంటే మనకు అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఇంత స్పైన్లో వచ్చి మెడుగులలో వచ్చిన ఏంటంటే 3 months 4 months హెవీగా ఉంటే 1 year లైఫ్ ఉంటుంది. కానీ దేవుడు మరి ఈయన ఉద్దేశంలో ఏమైపోదు అని 6 సంవత్సరాలు ఎంతమంది పాస్టర్లు, వికీ ఫ్రెండ్స్, ఒక రాత్రి 12 గంటలకు వికీకి ఫోన్ వచ్చేది, ఒక సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆంటీ అంటే వివేక్ ఐ విల్ ప్రే, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు దేవుడు లేదు నేను ప్రార్థన చేస్తున్నట్టే మంచిది అంటే ప్రార్థన చేయండి అని. ఆ విధంగా 6 సంవత్సరాలైనా కూడా ఎన్నడూ కూడా వాడు ఇంటర్నల్గా బాధపడేదేమో కానీ నాకు కనపడకపోయేది. కానీ దేవుడు ఒకటి విషయంలో మాత్రం నా ఫ్యామిలీ విషయంలో కూడా, నా పిల్లలు కూడా ఎవరు కూడా వికీ సర్వీస్ విషయంలో ఒక్కరు ఫీల్ కాలేదు, బరువుగా ఫీల్ కాలేదు. నా అల్లుళ్ళు కానీ, నా బిడ్డలు కానీ, నా భార్య కానీ, నేను కానీ, మా బంధువులు కానీ అసలు వికీని సామాన్యంగా ఒక క్యాన్సర్ పేషెంట్ని మనం టచ్ చేయాలంటేనే ఒక మనసులో గిల్లి అవుతుంది, లేదంటే మాట్లాడాలన్నా భయం అవుతుంది. కానీ మా బంధువులు కానీ అందరు కానీ ఎవరు వచ్చినా కూడా వికీ దగ్గరికి పోయి మంచిగా వికీ పక్కన కూర్చొని, వాడు కూడా అసలు మేము హాస్పిటల్కి పోతే నన్ను పేషెంట్ అనుకునేది, మీ ఇద్దరిలో పేషెంట్ మీరా అంటే వికీ నవ్వేది మా డాడీ పేషెంట్ కాదు నేను పేషెంట్ అని. ఆ విధంగా ఒకటి చెప్పాలంటే హాస్పిటల్లో వాళ్ళ పేరెంట్స్ని స్ట్రెచర్ మీద కూర్చోబెట్టుకుని వాళ్ళ కొడుకులు తీసుకుపోతుంటే నేనేమో నా కొడుకుని కూర్చోబెట్టుకొని తీసుకొని పోయాను. పోతుంటే చేతులు పట్టుకుని డాడీ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు డాడీ, ఎందుకంటే ఎవరికి కూడా భయం లేదు. అప్పుడు స్ట్రెచర్ మీద వాడు చాలా బాధపడేది, డాడీ నేను నీ కొడుకు అయినందుకు నేను ప్రౌడ్ అవుతున్నాను డాడీ, ఇంతకుముందు డాడీ నేను దేవుడు నాకు ఇచ్చినందుకు. కానీ వాడు ఏమనుకున్నప్పుడు ఎన్ని చెప్పినా సార్ స్టడీ విషయంలో కూడా మంచిగా చదివి రైటింగ్ కానీ మన స్టడీ కానీ ఎట్ ఏ టైంలో ముంబైకి పోయినా కానీ ముంబైలో జాబ్ చేస్తున్నా ఈ ఫ్రెండ్స్తో కూడా ఎన్నడూ మాతో క్రిస్మస్తోనే కూడా మాతో జరుపుకోపోయింది. మొబైల్ నేను ఫోన్ చేసేది, దాన్ని నువ్వు ఏమనుకో కానీ నేను అన్నయ్య చర్చ్ వాళ్ళందరూ నాకు దగ్గర ఒక విలేజ్ పోతున్నాము, ఇట్లా చెల్లె వస్తారు, బావ వస్తుంది, అక్క వస్తుంది, మీకు ఇంట్లో మొత్తం అందరూ ఉంటారు డాడీ. ఎంతోమందికి ఎవరు లేరు, వాళ్ళకి బట్టలు కూడా లేవు, వాళ్ళకి పండుగ చేసుకోవాలి, అసలు పండుగ స్పృహ కూడా లేకుండా ఎంతోమంది ఉన్నారు డాడీ. నేను రవి నేతనన్ను అందరం కూడా వెహికల్ తీసుకొని
అందరం వెళ్తున్నామని. సరే మనం కూడా ఎన్నడూ కూడా నేను నా కొడుకు పండగకు రారా లేకుంటే మా కాడ ఉండు అని మేము కూడా ఎన్నడూ చేయకపోయింది. సరే ఏదో సరే ఎప్పుడో ఒకసారి అయితే మనం కనబడతాడు సంతోషం అనేది అన్నట్టుగా వాళ్ళు మీరు ఎంత చెప్పుకున్నా కూడా ముఖ్యంగా బొంబాయికి వెళ్ళి వచ్చినటువంటి మరి ఆ వాళ్ళు కానీ హైదరాబాద్ అందరూ కూడా, ఎందుకంటే నా కుటుంబాన్ని వాళ్ళు ఎంతగా ప్రేమించారు అని అంటే అసలు మాకు ఇంకొక విషయం చెప్పాలి. మేము బొంబాయిలో ఇల్లు కోసం దొరాడుతున్నాం, వెతుకుతున్నాం. ట్రీట్మెంట్ 2 years అని అంటే పిచ్చి ఫ్రెండ్ ఈ పేరు ఉందా జోనస్. జోనస్ ఏమైందంటే ఆయనకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. వివేక్ నువ్వు డాడీని తీసుకొని నా దగ్గరికి వచ్చాయంటే నేను ఇంటికి పోయి అంటే వాళ్ళ కేరళ అప్పుడు మీరు ఏమనుకోవచ్చు కానీ నేను బెంగళూరుకి వెళ్ళిపోతున్నా. నేను మా ఫ్యామిలీ ఫ్లాట్లో ఎవ్వరు ఉన్నాం. ఇంట్లో ఫ్లాట్లు అన్నీ ఉన్నాయి. బెడ్ ఉంది, మీకు ఏసీ ఉంది, ఎయిర్ కూలర్ ఉంది, మీకు గ్యాస్ ఉంది, అన్నీ మీరు వాడుకోండి. లిక్విడ్ ట్రీట్మెంట్ అయ్యాను, వివేక్ ట్రీట్మెంట్ అయినంత వరకు మీరు ఇక్కడే ఉందని చెప్పి వేసి మాకు అబ్బాయి ఎన్నడూ కూడా గ్యాస్ బిల్ కూడా మాత్రం కట్టి చెప్పేసి గ్యాస్ వాడుకుంటే గ్యాస్ పైప్ కనెక్షన్ ఉండేది. కరెంటు బిల్లు మాకంటే ముందే కరెంటు బిల్లు ఆయన కట్టేది, గ్యాస్ ఆయన కట్టేది. ఇంతగా అంటే నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఏసయ్యలో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రేమ. ఎందుకంటే నేను 6 సంవత్సరాలు కూడా నా కొడుకుని సర్వీస్ చేసిన నేను ఎన్నడూ కూడా కృంగలేదు, భయపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే నాకు ఒకటే ఉంది, నా దేవుడు తప్పకుండా ఏదో ఒకటి ఆయన విషయంలో ఏదో ఒకటి చేస్తాడు అని నేను ఒక బలంగా నమ్మినాను. ముఖ్యంగా వ్యక్తి ధైర్యం వాడు ఎన్నడూ కూడా నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని నేను ఈ విధంగా ఉన్నా అసలు చనిపోయేంత వరకు కూడా ఈ బాడీలో చిన్న అయ్యాయి కానీ ఎన్నడూ బాధపడకపోయింది అసలు. కాబట్టి ఇంకా ఎన్ని చెప్పినా కూడా చాలా చక్కని దేవుడు ఒక మంచి కుమారుని ఇచ్చింది. కాకపోతే మరి మాకేం సర్వీస్ చేయలేదు. వాడు చదువుకున్నాడు, ముంబై పోయిండు, మళ్ళీ అక్కడక్కడ తిరుగుతున్నాడు. అప్పుడు సర్వీస్ చేయలేదు. సరే ఇంకో ఏదైనా ఒక మంచి సర్జరీ ఇచ్చాడు. కాబట్టి మీ ప్రార్థనలు ఎప్పుడు మా ఫ్యామిలీని పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి బదులు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఫ్యామిలీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఏదంటే అలా వాళ్ళు కూడా మీ చేతులలో పెరిగిన వాళ్ళు. ఎందుకంటే సౌమ్య కానీ గ్రీష్మ కానీ ఎందుకంటే మీ యొక్క మీకు బాగా అటాచ్మెంట్ ఉంది. ఈ ఫ్యామిలీని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటాను. మాకు ఏ సమస్య వచ్చినా మీరు తప్పకుండా ఎందుకంటే వ్యక్తి మిమ్మల్ని అనేది చేస్తారు డాడీ వాళ్ళు వెంకటన్నా ఒక ఫోన్ చేస్తే చాలు వాళ్ళు వస్తారు. ఏం బాధపడడం ధైర్యం కూడా ఇప్పటికి కూడా మేము అందిస్తున్నాం. కాబట్టి దాన్ని అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటూ